డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న తొర్రూరు అంబేద్కర్ సెంటర్ నుండి బస్టాండ్ వరకు భారీ ర్యాలీని నిర్వహిస్తామని ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నేతలు తెలిపారు. పెద్ద ఎత్తున ప్రజలందరూ అంబేద్కర్ జయంతి వేడుకలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను మరింతగా ముందుకు తీసుకువెళ్తామని ఈ సమావేశంలో పాల్గొన్న వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మంగళంపల్లి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య సాగర్, విద్యార్థి సంఘం నాయకుడు సురేష్ నాయక్, దళిత రత్న గుండాల నర్సయ్య పాల్గొన్నారు. అంబేద్కర్ గారి జయంతి రోజు అన్ని వర్గాల కులాల వ్యక్తులతో ఇక్కడ తొర్రూరు పట్టణంలో భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం అనేది సంతోషకరమైన అంశం. అదేవిధంగా మన అంబేద్కర్ గారు ఆశించిన ఉద్దేశం ప్రకారంగా ఎస్సీ ఎస్టీ బీసీల మధ్యన ఐక్యత ఉంది అని అంటే చెప్పుకోవడానికి కానీ లేదని మనకు కనపడుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా దానికోసం ప్రయత్నం చేసి ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత కోసం ప్రయత్నం చేద్దాం. బహుజన రాజ్యాన్ని స్థాపించే దిశగా మనందరం ముందుకు పోదామని చెప్పి కోరుతూ ఈ అవకాశాన్ని ఇస్తాను. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత ర్యాలీ 14వ తారీఖు జరగబోతుంది కాబట్టి మన అన్ని కుల బాంధవులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. జరగబోయేటువంటి మహారాలి కార్యక్రమంలో పాల్గొంటున్న మేధావులకు, దళిత సంఘ నాయకులకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా బహుజనులందరూ ఒకటిగా చేసేటువంటి మాసం విధానం అంటే ఏప్రిల్ అని చెప్పాలి. 5వ తారీఖు నాడు బాబు జ్యోతిరావు జగజీవనరావు జయంతి, 11వ తారీఖు నాడు జ్యోతిరావు పూలే జయంతి, 14వ తారీఖు నాడు అంబేద్కర్ జయంతి జరుపుకోవడం బహుజనులందరి మార్గదర్శకంగా నిలిచినటువంటి మహానుభావులను ఈ నెలలో స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తేవడంలో బహుజనులు దళితులంతా ఒకటి కావడం ఇది హర్షించదగ్గ విషయంగా నేను చెప్పుకుంటున్నాను. ఇంతటితో ఆకుండా వారి కళ్ళన్నీ సమాజానికి చూపించినట్లే నిజమైతేనే మనం బహుజనులుగా గుర్తించబడతాం. ఆనాడు చేసినటువంటి నాయకులు మన నాయకులను చెప్పుకోవడం కాదు, వాళ్ళ ఆచరణలు కూడా ముందుకు తీసుకుపోయి ఐక్యత చాటాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు బ్రిటిష్ వారితో కూడా పోరాటం చేసి బహుజనులను అందరినీ ఒక తాటి మీదకి తెచ్చి ఆనాటి నుంచి విత్తనంగా పడ్డటువంటి నాంది ఈనాటి కూడా పూర్తి లక్ష్యాన్ని సాధించలేదనుకోవడంలో మనలో అనైక్యతే కారణమని చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఐక్యంగా ఉంటే ఏమైనా సాధించవచ్చు, కానీ మన అనైక్యత లోపంగానే మనం ఇంకా వెనుకబడుతనంగా ఉన్నామని చెప్పక తప్పదు. ఈరోజు సమాజంలో ముందు వరుసలో ఉన్న మనం ఇంకా మన జాతి కోసం, బహుజనులందరి కోసం, ఐక్యత కోసం పాటుపడి దీంతో అంతమాకుండా ఇక నుంచి కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించామనే లక్ష్యంతో మనం ముందుకు పోదామని పిలుపునిస్తూ 14వ తారీఖు జరిగేటువంటి కార్యక్రమంలో మనందరం భాగస్వాములై ఇది ముందుకు తీసుకెళ్ళి మనం ఈ ఉద్యమం మన రాజ్యాధికారం వరకు కూడా పోరాటం చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ ఈ నెల 14న బహుజన కులాల ఐక్యవేదిక తొర్రూరు ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలను కలుపుకొని ఈ నెల 14న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని తొర్రూరు పట్టణ కేంద్రంలో భారీ ఎత్తున ఒక ఐక్యత ప్రదర్శనను, ఐక్యత ర్యాలీని, అనంతరం ఐక్యత సభను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఇవాళ బహుజనులందరూ ఒకటి కావాలి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు కూడా ఇవాళ కొనసాగించాలంటే ఐక్యతే ప్రధానమన్న ఉద్దేశంతోనే ఇవాళ ఈ యొక్క ర్యాలీని ఏర్పాటు చేసినాం. పెద్దలు ఒక సామెత, ఒక స్లోగన్ చెప్తారు, కలిస్తే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తాం, విడిపోతే ఓడిపోతాం, ఓడిపోతే పడిపోతాం, కలుద్దాం, నిలుద్దాం, గెలుద్దాం అన్న భావనతో ఇవాళ ఈ ప్రజలందరినీ కూడా ఒక ముక్త కంఠంతోనే ఒక్కటి చేసే ఉద్దేశమే ఈ యొక్క ఐక్యత ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలియజేసుకుంటూ ఈ తొర్రూరు మండల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఇవాళ అందరినీ ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని దీన్ని సక్సెస్ చేయాలనేసి మరి యాదవ, గొల్ల, మరి గౌడ, ఇవాళ ముదిరాజు, ఇవాళ బెస్త, ఇవాళ కమ్మరి, కుమ్మరి, ఇవాళ విశ్వబ్రాహ్మణ, లంబాడ, అదేవిధంగా మాల, మాదిగ ఈ సోదరులందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క ర్యాలీ ఉంటుందనేసి తెలియజేస్తూ ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మరి 14వ తారీఖున మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని
బహుజనుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తొర్రూరు పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్న భారీ ర్యాలీని మండల పరిసర ప్రాంత అందర బహుజనులు, తొర్రూరు పట్టణకు సంబంధించిన అన్ని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని చాటే విధంగా, ఐక్యత యొక్క స్ఫూర్తిని చాటే విధంగా తొర్రూరు పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని, అదేవిధంగా ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించడం కోసం దళిత బహుజన కుల సంఘాలన్నీ ఒకే ఐక్యతగా ఉండి భవిష్యత్తులో ఎలాంటి విచ్ఛిన్న కార్యక్రమాలకు పాల్పడకుండా మన యొక్క ఐక్యతను సాధించుకొని, ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు కలిసి ఉంటేనే అందరం ఏదైనా సాధించగలుగుతాం. ఇవాళ సమాజంలో 1-2% ఉన్నోళ్ళు రాజ్యాధికారాన్ని సాధిస్తే మనందరం సమాజంలో దాదాపు 70%గా అందరం ఉండి కూడా ఏ ఒక్కరం కూడా రాజ్యాధికారం వైపు అడుగులు వేయకపోవడానికి కారణం మనలో మనకు ఐక్యత లేకపోవడం, మనలో మనం విచ్ఛిన్నం కావడమే. ఇవాళ 1-2% ఉన్నోళ్ళు రాజ్యాధికారాలను ఏరుతున్నారు. దళిత బహుజనులు ఎంతసేపు కూడా వాళ్ళ దగ్గర పనిచేయడం కోసమే మనం భవిష్యత్తులో అలాంటి వాటిని రూపుమాపడం కోసం మనందరం ఐక్యతగా ఉండి కలిసి ఉండి అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించడంలో ముందుకు పోవాలని ఫిబ్రవరి 14న జరగబోయే ఐక్యత ర్యాలీలో అందరూ కూడా ప్రముఖులందరూ కూడా పాల్గొనాలని చెప్పి ప్రత్యేకంగా ఈ నెల 14న నిర్వహిస్తున్నటువంటి ఐక్యత ర్యాలీ తప్పకుండా ప్రతి ఒక్కరం కలవాల్సినటువంటి సందర్భం. నిర్వాహక కమిటీ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళు మేము ఖచ్చితంగా అభినందిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు అందరూ కూడా భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఏప్రిల్ 14 నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల ఐక్యత ర్యాలీ తొర్రూరు మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి కుమ్మరి, కమ్మరి, మాల, మాదిగ, యాదవ, గౌడ అన్ని కులాల వారిని, మైనార్టీలని కూడా కలవడం జరిగింది. అన్ని కులాల నాయకులను కలవడం జరిగింది. ఈ జయంతిని మనం అందరి ఐక్యతగా ఒక ర్యాలీగా భారీ ప్రదర్శన తొర్రూరు మండల కేంద్రంలో చేయబోతున్నాం. దీనిని విజయవంతం చేయాలని తొర్రూరు మండలంలోని ప్రతి ఒక్క కుల సంఘాల నాయకులను, అలాగే ప్రజాప్రతినిధులను, అలాగే మేధావులను, ఉద్యోగులను, అలాగే అంబేద్కర్ వాదులను, పూలే వాదులను కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంకు మేము చేయడం జరిగింది. ఈ ఏప్రిల్ 14 నాడు అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ తన యొక్క బాధ్యతగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు.